కోర్టులో రాజ్ని సబ్మిట్ చేస్తారు. ఇక అక్కడ ఉన్న లాయర్ ఇలా అంటూ ఉంటారు, అందరూ అన్ని సాక్ష్యాల్లో ఆధారం తీసుకోగా ఈ రాజు వేలిముద్రలు, ఈ రాజు కారులో డెడ్ బాడీ దొరకడం అన్నీ ఈ రాజువే ప్రూఫ్స్ దొరికేశారు. అందుకే ఈ ముద్దాయి రాజుకి సరైన శిక్ష పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి అతను అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న జడ్జి గారు అయితే మొత్తం అన్నీ కూడా నోటీస్ చేసుకుంటూ ఉంటారు. అలా నోట్ చేసుకుంటూ అతనైతే అలా రాజు వైపు చూస్తూ ఉంటారు. అలా జడ్జి గారు అయితే నోటీస్ చేసుకుంటూ ఉండగా అది చూసి అపర్ణ, సుభాష్, రాజు వాళ్ళు అయితే ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటారు. ఇక లాయర్ చెప్పిన మాటల ప్రకారం అయితే జడ్జి గారు అయితే మొత్తం అన్ని వివరాలు రాసుకుంటారు. ఇంతలో అక్కడికి అప్పు అలాగే కావ్య ఒక వ్యక్తిని తీసుకుని ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి లోపలికి వస్తారు. అది చూసి అనామిక, రాజు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అప్పు కావ్య వాళ్ళైతే ఒక అతన్ని తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు. అతన్ని చూసి అక్కడ ఉన్న అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వీళ్ళకి ఇతను ఎలా దొరికాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా అప్పు అలాగే కావ్య వాళ్ళిద్దరూ కూడా అతన్ని తీసుకొని మొత్తం నిజాన్ని బయట పెట్టడానికి ఆ లోపలికి అయితే వస్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.